హలో గైస్, నేను మీ చండిక. ఈ వీడియోలో మీకు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 34 రివ్యూస్ అను. డబుల్ గేమ్ ఆడుతుంది. ఎవరెవరు క్యాప్టెన్సీ కరెక్ట్గానే వచ్చిందా కళ్యాణ్కి, అంతేకాకుండా సంజన ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తుందా తనుజ దగ్గర నుంచి, అండ్ తనుజ నిజంగానే సపోర్ట్ చేయాలా సంజనకి. ఈ విషయాలే కాకుండా ఇంకేనో విషయాలు డీటెయిల్గా తెలుసుకోండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. లెట్స్ గెట్ టు ద డీటెయిల్ షార్ట్ రివ్యూ. గైస్, ఈ సైన్ చూస్తే రెండు క్లారిఫికేషన్స్. ఒకటి సెలబ్రిటీస్ కామన్ పీపుల్ని పక్కన పెడుతున్నారు. రెండు కళ్యాణ్ శ్రీజ డబుల్ గేమ్ అన్నట్టు ఇమాన్యుయల్ దివ్య క్లారిఫై చేస్తున్నారు తనుజకి. నీ వల్ల కళ్యాణ్ సేఫ్ అయ్యిండు, లేకపోతే అసలు డేంజర్ జోన్లో ఉండాలి. నువ్వు ఆయనతో ఉన్నందుకు ఆయనకేం నష్టం జరగదు, నీ వల్లనే ఆయన సేఫ్ అయ్యిండు, లేకపోతే ఇంకా 4 వర్స్ట్ ప్లేయర్ ఓట్స్ ఆయనకే పడేది. ఇక్కడ కళ్యాణ్ కావాలని శ్రీజతోటి సపరేట్ అయ్యి గేమ్ ఆడిను, లేకపోతే ఆయన వాళ్ళిద్దరిని టార్గెట్ చేస్తారని చెప్పేసి తనుజకి ఇద్దరు క్లారిఫై ఇచ్చారు. బట్ తనుజ ఇంకా అర్థం చేసుకోలేకపోయింది. ఇప్పుడు కూడా క్యాప్టెన్సీ టాస్క్లో కూడా తను గెలవాల్సింది, కళ్యాణ్ని గెలిపించినట్టు అయింది. అండ్ విజయాన్ని తీసుకెళ్ళి క్యాప్టెన్సీని తీసుకెళ్ళి కళ్యాణ్ చేతిలో పెట్టినట్టు అర్థమైంది. ఇమాన్యుయల్ అయితే మైండ్ బ్లాక్ అయిపోయింది. మీకేమనిపించింది కామెంట్ చేయండి. గైస్, సంజన తనుజ దగ్గర నుంచి ఇంకా హెల్ప్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తుందో నాకు నిజంగా అర్థం కావట్లేదు. ఒక టార్చర్ చూపించింది. తనుజ హెల్ప్ చేసినాక విత్ ఇన్ 1 వీక్లోనే ఆ హెల్ప్ చేసింది మర్చిపోయి ఫుల్ టార్చర్ చూపించింది తనుజకి. ఇంకా ఇప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది హెల్ప్ చేయాలని చెప్పేసి. అండ్ తనుజకి నాకు అవసరమైతే నేను ఇప్పుడైతే హెల్ప్ చేయగానే తర్వాత ఫ్యూచర్ హెల్ప్ చేస్తానంట. అంటే ఇప్పటివరకు హెల్ప్ చేసింది మొత్తం పోయింది, పాలలో బుద్ధి వచ్చినట్టు. నాకు అర్థమైనంత వరకు అయితే సంజనకి ఎవరు హెల్ప్ చేసినా కానీ పాలల్లో బూడిది పోసినట్టే, వేస్ట్, కంప్లీట్ వేస్ట్. ఆమెకు అసలు గుర్తుండదు అండ్ అసలు ఆ కన్సిడరేషన్ కూడా ఉండదు. సో 100% వేస్ట్. అండ్ ఆమె క్లియర్గా చెప్పుకుంటుంది, నేను ఆడలేకపోతున్నా, ఫిజికల్ టాస్క్ ఆడలేకపోతున్నా, బాయ్స్ తోటి ఇవన్నీ చేయలేకపోతున్నాను, నేను వెళ్ళిపోతానని చెప్పేసి. సో నాకు తెలిసి ఈ వైల్డ్ కార్డ్లో ఫైర్ స్టార్మ్లో సంజన కూడా డెఫినెట్గా వెళ్ళే ఛాన్సెస్ ఉంది, అండ్ శ్రీజ వెళ్ళే ఛాన్సెస్ ఉందని నాకు అనిపిస్తుంది. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. గైస్, లాస్ట్ ఛాన్స్ ఫర్ సర్వైవల్ అని చెప్పేసి బిగ్ బాస్ మరో అనౌన్స్మెంట్ చేశారు. ఫైట్ ఫర్ సర్వైవల్ అని ఒక గేమ్ ఉంది, అండ్ దీంట్లో పూల్ ఉంటుంది. ఈ పూల్లో డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళందరూ కూడా పూల్లో ఉండాలి. వాటర్ ఫిల్ అవుతూ ఉంటుంది. అండ్ ఎవరైతే సపోర్టర్స్ చేస్తుంటారో ఒక్కొక్కరికి సపోర్ట్ చేయాలి. సో సపోర్ట్ చేసిన వాళ్ళు వాళ్ళ దాంట్లోంచి నీళ్ళు తీసుకొచ్చి ఎవరికైతే ఉండద్దు అనుకుంటున్నారో, ఎవరైతే డేంజర్ జోన్లో ఉండాలనుకుంటున్నారో వాళ్ళ పూల్లో వాటర్ పోయాలి. అండ్ ఏ పూల్లో ఎక్కడ సైడ్ ఎవరు ఉండాలన్నది కూడా కంటెస్టెంట్ సేఫ్ జోన్లో ఉన్న వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు, సపోర్టర్స్ డిసైడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. సో ఇక్కడ గేమ్ స్టార్టింగ్లో అయితే సరిగ్గా అర్థం కాలేదు. అండ్ బిగ్ బాస్ మధ్యలో కూడా అనౌన్స్ చేశాడు, మళ్ళీ క్లారిఫికేషన్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ సుమన్ని టార్గెట్ చేసి మరి ఫ్లోరా బయటికి తీసినట్టు అనిపించింది. సుమన్ నిజంగా అయితే అవుట్ కాలేదు, అసలు సపోర్ట్ తీసుకోవడానికి అక్కడ అవసరం లేదు. సపోర్ట్ తీసుకున్న అసలు క్లాజ్లో అయితే బిగ్ బాస్ అనౌన్స్ చేసిన క్లాజ్లో అయితే జస్ట్ బాడీ బయటికి రావద్దన్నారు. కానీ ఇక్కడ నువ్వు సపోర్ట్ తీసుకున్నావు, టచ్ చేసావు అని చెప్పేసి ఫ్లోరా సుమన్ని అవుట్ చేసింది. 100% అన్యాయం చేసినట్టు అనిపించింది. సుమన్ టాస్క్ చాలా బాగా ఆడతాడు. అండ్ ఇక్కడ ఫస్ట్ అవుట్ అయింది డెమాన్, సెకండ్ అవుట్ అయింది రీతు, అండ్ ఫైనల్గా తక్కువ వాటర్ ఉండి గెలిచింది తనుజ. గైస్, ఫైట్ ఫర్ సర్వైవల్ లో అయితే 100% సుమన్ కి అన్యాయం జరిగింది. ఇక్కడ ఫ్లోరా అసలు ఏం ఆలోచించకుండా ఒక ఛాన్స్ కూడా ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చింది. ఇంకోసారి ఇట్లా చేస్తే అయితే నేను అవుట్ చేస్తాను తనుజ అని చెప్పేసి భరణికి చెప్పింది. కానీ మరి సుమన్కి ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదు? సుమన్ అసలు సపోర్టే తీసుకోలేదు. ఆయన క్లియర్గా చెప్తున్నాడు, నా హైట్ కన్నా చాలా ఎక్కువ ఉంది, నేను 6 ఫీట్ హైట్ కాదు, జస్ట్ 5 ఫీట్ హైట్, నాకు అది టచ్ కూడా కాదని. అండ్ ఇక్కడ టచ్ చేస్తే అవుట్ అని చెప్పేసి ఎక్కడ కూడా బిగ్ బాస్ అనౌన్స్ చేయలేదు, ఎక్కడ రూల్లోనే లేదు. అనవసరంగా ఫ్లోరా అయితే సుమన్ అవుట్ చేసింది. సో నాకు తెలిసి ఇదంతా కంప్లీట్గా ఒక పక్షపాతం చూపెట్టడానికి అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఈ ఎపిసోడ్లో తనుజ రీతు మీద ఎందుకు అనవసరంగా నెగిటివ్ ఫీలింగ్ తెచ్చుకుందో నాకు నిజంగా అర్థం కాలేదు. తను ఓడిపోయినప్పుడు అయితే ఒకళ్ళని అరుచుకుంటూ పార్ట్నర్ మీద అరుచుకుంటూ కూర్చుంటుంది, లేకపోతే ఏడ్చుకుంటూ కూర్చుంటుంది. అదే ఆపోజిట్ పర్సన్ ఓడిపోతే వాళ్ళు మటుకు ఏడవద్దు, బాధపడద్దు, వచ్చి మేము కంగ్రాట్స్ చెప్పాలంట. సో నిజంగా అది ఎంతవరకు కరెక్టో నాకు అస్సలు కరెక్ట్ అనిపించలేదు. సో ఆమె కంగ్రాట్స్ చెప్పలేదంటే ఆమె బాధలు ఆమె ఉండొచ్చు, ఆమె ఓడిపోయిండొచ్చు. సో నువ్వు ఓడిపోయినప్పుడు నువ్వు కూడా బాధలో ఉంటావు, ఏడ్చుకుంటూ ఉంటావు, కానీ నువ్వు అందరికి పోయి కంగ్రాట్స్ అని అయితే ఏం చెప్పవు. సో అనవసరంగా నెగిటివ్ ఫీలింగ్ అయితే తెచ్చుకుంటుంది. బేసిక్గా వీళ్ళకి ఎప్పుడు పడదు, బట్ ఎవరు లేనప్పుడు అయితే అక్కమ్మ కూడా దిక్కన్నట్టు. సో వీళ్ళిద్దరు అప్పుడు కలిసి ఉంటారు. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఫైర్ స్టార్మ్ గేమ్ ఛాలెంజెస్ అయితే కంప్లీట్గా అయిపోయినాయి. అండ్ ఇక్కడ క్యాప్టెన్సీ టాస్క్ ఒకటి మిగిలింది. సో ఈ క్యాప్టెన్సీ టాస్క్లో అందరి హెడ్స్ పైన ఎవరైతే సేఫ్ జోన్లో ఉన్నారో వాళ్ళందరి హెడ్స్ పైన ఒక్కొక్క లైట్ వెలిగి ఉంటుంది.
సో సంజన సంచాలక్ అండ్ తన దగ్గర కొన్ని బటన్స్ ఉన్నాయి, అందరు లైట్స్ ఆఫ్ చేయడానికి బటన్స్ ఉన్నాయి. సో తను ఎవరు లైట్ ఆఫ్ చేస్తే కనుక అందరికి బ్లైండ్ ఫోల్స్లో ఉంచేసి ఆ లైట్ దగ్గర కూర్చోబెడుతున్నారు. సో ఆ కూర్చోబెట్టిన తర్వాత ఎవరిదైతే లైట్ ఆఫ్ చేస్తుందో వాళ్ళు బ్లైండ్ ఫోల్డ్ ఓపెన్ చేసేసి ఎవరిదైనా ఒకవేళ లైట్ ఆఫ్ చేయాలి. ఆ లైట్ ఆఫ్ చేసేసి మళ్ళీ వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళి వాళ్ళు బ్లైండ్ ఫోల్డ్ పెట్టుకొని ఉండాలి. అండ్ ఆ సిచ్యువేషన్లో ఆ టైంలో సంజన మళ్ళీ అందరినీ బ్లైండ్ ఫోల్డ్ ఓపెన్ చేసి ఎవరి లైట్ అయితే ఆఫ్ అయిందో వాళ్ళని అడుగుతుంది, మీ లైట్ ఎవరు ఆఫ్ చేస్తారో గెస్ చేయండి అని చెప్పి. వాళ్ళు కరెక్ట్గా గెస్ చేస్తేనేమో లైట్ ఆఫ్ చేసిన పర్సన్ అవుట్ అవుతాడు, అవుట్ ఆఫ్ ద గేమ్ అవుతాడు. ఒకవేళ తప్పుగా గెస్ చేస్తే ఎవరి లైట్ అయితే ఆఫ్ అయినో వాళ్ళు అవుట్ అవుతారు. సో ఈ గేమ్లో గెలిచింది కళ్యాణ్. అండ్ కళ్యాణ్ గెలవడానికి లాస్ట్ ఛాన్స్ వరకు, అంటే లాస్ట్ ఇద్దరు వరకు ఈ గేమ్ అనేది కంప్లీట్గా ఉన్నది. సో ఈ లాస్ట్ వరకు వచ్చేసి కళ్యాణ్ అండ్ తనుజ ఉన్నారు. గైస్ ఈ క్యాప్టెన్సీ టాస్క్లో సంచాలక్గా సంజన హిట్ అయిందా అంటే ఎస్, డెఫినెట్గా పాస్ అయిందని చెప్పాలి. ఎక్కడ పక్షపాతం చూపెట్టకుండా కరెక్ట్గా వ్యవహరించింది. యాక్చువల్గా పక్షపాతం చూపిస్తే ఇమాన్యుల్ వచ్చేటట్టు చేసుకోవచ్చు. అండ్ ఈ గేమ్లో ఎవరైతే ఆడాలనుకున్నారో వాళ్ళు గెలవాలనుకుంటే వాళ్ళకి ఎవరి మీద నమ్మకం ఉందో, ఆపోజిట్ పర్సన్కి ఎవరికైతే వాళ్ళ మీద నమ్మకం ఉందో వాళ్ళ లైట్ బంద్ చేస్తే వీళ్ళు గెలిచేవాళ్ళు. కానీ వీళ్ళు ఎక్కడ కూడా అట్లా ఆలోచించలేదు. గ్రూప్ గేమ్ లాగా ఆడిండు కాబట్టి మిగతా వాళ్ళు ఎవరైతే అవుట్ అయిపోయారో తొందరగా అవుట్ అయినట్టు నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఫైనల్గా లాస్ట్కి ఇద్దరు మిగిలారు, బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. సో మీరంతా డిస్కస్ చేసి క్యాప్టెన్సీకి ఎవరు అరువులో వాళ్ళ పేరు చెప్పండి, మెజారిటీ ఎవరికైతే వస్తుందో వాళ్ళు క్యాప్టెన్ అవుతారని చెప్పేసి. ఇక్కడ సక్సెస్ఫుల్గా శ్రీజ అందరు మైండ్ని మ్యానిపులేట్ చేసి మెజారిటీ ఆఫ్ ది ఓట్స్ కళ్యాణ్ పడేటట్టు చూసుకుంది. అండ్ శ్రీజ ప్రకారంగా అందరు కూడా ఓకే అని చెప్పారు. సో కళ్యాణ్కి మెజారిటీ ఆఫ్ ఓట్స్ వచ్చాయి, కళ్యాణ్ క్యాప్టెన్ అయ్యాడు. తనుజ క్యాప్టెన్ కాలేకపోయింది. అండ్ కళ్యాణ్ క్యాప్టెన్షిప్ బ్యాచ్ని రామ్ పెడుతుంటే ఒప్పుకోలేదు, నాకు పెట్టాల్సింది దివ్య అని చెప్పి. ఎందుకంటే దివ్య ఒకసారి వర్స్ట్ ప్లేయర్ అని చెప్పి కితాబ్ ఇచ్చింది. సో దివ్యతోటే బ్యాచ్ పెట్టించుకోవాలని ఆయన అనుకున్నాడు. సో సక్సెస్ఫుల్గా కళ్యాణ్ అయితే ఆ క్యాప్టెన్ అయ్యాడు, 5th క్యాప్టెన్ ఆఫ్ ద బిగ్ బాస్ హౌస్ ఫర్ సీజన్ 9. గైస్ అంతకుముందు డిస్కషన్ ప్రకారంగా క్యాప్టెన్సీ టాస్క్ బిఫోర్ తనుజ దివ్య ఇద్దరు మాట్లాడుకున్నారు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటా అని చెప్పేసి. బట్ ఇక్కడ తనుజ హ్యాండ్ ఇచ్చేసింది, దివ్య లైట్ ఆఫ్ చేసింది. అండ్ దివ్య ఆల్రెడీ తనుజ సపోర్ట్ చేస్తానని ఎక్స్పెక్ట్ చేసి తనుజ పేరు చెప్పలేదు. సో అందుకనే దివ్య అవుట్ అయిపోయింది. సో అలిగి ముఖం పెట్టుకొని కూర్చుంటే తనుజ సపోర్ట్ మళ్ళీ 10 సార్లు 100 సార్లు సారీ చెప్పింది. సో ఈ గేమ్లో అయితే అందరు డబుల్ గేమ్ ఆడడం, ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం, గ్రూప్ విషయం ఆడడం అయితే క్లియర్గా జరుగుతుంది. సో తనుజ డబుల్ గేమ్ ఆడడం పెద్ద ఈ విషయమే కాదు. అండ్ తనుజకి దివ్యకి అసలు పడనే పడదు. ఓన్లీ బర్నీ వల్ల వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు కానీ ఇంకో రీజనే లేదు వీళ్ళిద్దరు మాట్లాడుకోవడానికి. సో తనుజ అయితే 100% పర్ఫెక్ట్గా చేసింది అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇది ఈ రోజు రివ్యూ. సో కళ్యాణ్ని అనవసరంగా టార్గెట్ చేస్తున్నట్టు అనిపించింది. ఎప్పుడైతే ఇట్లా టార్గెట్ చేస్తారో, ఎప్పుడైతే ఇట్లా కార్నర్ చేస్తారో వాళ్ళు ఇంకా ఎలివేట్ అయిపోతారు. సో ఇమాన్యుల్ ఇప్పటి వరకు అయితే మంచి ఆట ఆడిండు, తన ఆట తను ఆడడము, వేరే వాళ్ళకి సపోర్ట్ చేయడము. బట్ ఇక్కడ వేరే వాళ్ళ పతనాన్ని కోరుకుంటున్నాడు. అంటే శ్రీజ సరిగా ఆడట్లేదు అంటే వాళ్ళ పతనం కోరుకున్నట్ట, దట్ ఈజ్ ఓకే. బట్ ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది కళ్యాణ్ స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి కళ్యాణ్ ఎవరికి అన్యాయం చేసినట్టు అనిపించలేదు. అండ్ ఇప్పుడు అందరితో మాట్లాడుతున్నారు. సో అదైతే అన్యాయం కాదు, ఆయన ఎక్స్ప్లోర్ అవుతున్నాడు, మెల్లగా అవుతున్నాడు. సో లాస్ట్ 3rd వీక్ నుంచి 4th 5th వీక్ నుంచి మంచిగానే ఆడుతున్నాడు. సో కళ్యాణ్ని సైడ్ చేయడం, కళ్యాణ్ని టార్గెట్ చేయడం అయితే 100% తప్పు. సో ఆయన మెంటాలిటీ క్లియర్గా తెలుస్తుంది. దివ్య మెంటాలిటీ కానీ, ఇమాన్యుల్ మెంటాలిటీ కానీ, భరణి మెంటాలిటీ కానీ క్లియర్గా తెలుస్తుంది. కళ్యాణ్ని టార్గెట్ చేయడము, ఇలా టార్గెట్ చేసినప్పుడే అందరు కార్నర్ అయ్యారు. ఇంతకు సీజన్లో కూడా చూసాము, ఎవరినైతే టార్గెట్ చేస్తున్నారో వాళ్ళు కార్నర్ అయిపోయారు. కార్నర్ అయిన పర్సన్కి కన్సర్న్ ఎక్కువ వస్తుంది, ఆటోమేటిక్గా వాళ్ళకి కప్పు పోతుంది. సో మీకేమనిపించింది కామెంట్ చేయండి. అండ్ ఇది ఈరోజు రివ్యూ. ఇంతమంది డబుల్ గేమ్ ఆడినరు, తనుజ డబుల్ గేమ్ ఆడడం కరెక్టేనా, కళ్యాణ్ డబుల్ గేమ్, శ్రీజ డబుల్ గేమ్ ఆడడం కరెక్టేనా? కామెంట్ చేసి చెప్పండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. నేను మీ చండి కాస్ సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ.